సౌత్ ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లో ఎస్ తమన్ ముందు వరుసలో ఉంటారు. ఓవైపు చార్ట్ బస్టర్ సాంగ్స్ కంపోజ్ చేస్తూనే మరోవైపు అదిరిపోయే బీజిఎం ఇవ్వడం తమన్ ప్రత్యేకత. అందుకే కాపీ క్యాట్ అంటూ ఎంతగా విమర్శలు వచ్చినా సరే ఆయన డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం అతని చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే తాజాగా తన తొలి పారితోషికం వివరాలను వెల్లడించారు. తమన్ లేటెస్ట్గా యాంకర్ సుమా నిర్వహిస్తున్న చిట్ చాట్ షోలో గెస్ట్గా పాల్గొన్నారు. తన సినీ కెరీర్, పర్సనల్ లైఫ్కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భైరవ దీపం సినిమాతో తన సినీ ప్రయాణం మొదలైందని చెప్పారు. అప్పుడు తనకు 11 సంవత్సరాలు అని చెప్పారు. ఈ చిత్రానికి గాను తాను ఫస్ట్ శాలరీగా కేవలం 30 రూపాయలు మాత్రమే అందుకున్నట్లు తమన్ తెలిపారు. నాకు 4 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే నేను డ్రమ్స్ ప్లే చేయడం స్టార్ట్ చేశాను. 8 to 9 ఇయర్స్ ఉన్నప్పుడే నేను నా ప్రొఫెషనల్ మొదలుపెట్టాను. బర్త్డే పార్టీలకు వెళ్ళి డ్రమ్స్ వాయించేవాడిని. వాళ్ళు నాకు 10 నుంచి 25 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 11 ఏళ్ల వయసులో భైరవ దీపం సినిమాకి వర్క్ చేశాను. ఫస్ట్ డే నాకు 30 రూపాయలు ఇచ్చారు. కొత్త 10 రూపాయల నోట్లు 3 ఇచ్చారు. అప్పట్లో పేమెంట్స్ అప్పటికప్పుడు చేతికి ఇచ్చేవారు. దాదాపు 9 రోజులు ఆ సినిమాకి పనిచేశాను. అలా 1994లో ఆ సినిమాకి నేను 270 సంపాదించా అని తమన్ చెప్పారు. తన తండ్రి చనిపోయినప్పుడు ఆయన చూడడానికి ఇండస్ట్రీ నుంచి చాలా తక్కువ మందే వచ్చారని, శివమణి అయ్యప్పమాల తీసేసి మరీ వచ్చారని తమన్ తెలిపారు. తండ్రి చనిపోయిన క్షణంలో తనకు ఏడుపే రాలేదని, తల్లిని చెల్లిని ఎలా చూసుకోవాలి అనే దాని గురించే ఆలోచించానని, కానీ శివమణిని చూడగానే ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశానని అన్నారు. శివమణి ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి దాదాపు 7,000 స్టేజ్ షోలు చేశామని చెప్పారు. బాలు, శివమణి తనకు 2 కళ్ళని తమన్ పేర్కొన్నారు. తమన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ, ప్రభాస్ ది రాజాసాబ్, నందమూరి బాలకృష్ణ అఖండ 2 సినిమాలకు సంగీతం సమకూరుస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ చేస్తున్నారు. అలానే ఇదయం మురళి అనే తమిళ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేయడమే కాదు, యాక్టర్గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఫైర్ స్మార్ట్ అనే పాటను సింబు పాడినట్లు తెలిపారు.